నమస్తే అండి, మేరో వ్లాగ్కి స్వాగతం. మీకు ఒక శుభవార్త అండి. మేము పైన స్టేర్ వేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా అందుకని మామూలుగా అయితే పంచాయతీ వాటర్ చాలదు కదండి, అందుకని బోర్ వేద్దామని బోర్ కూడా మాట్లాడామండి. బోర్ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా బోర్ కూడా మొదలు పెట్టేశాము. బోర్ మొదలు పెట్టడానికి ముందు గంగాదేవికి పూజ చేయాలి కదా, అలా అనమాట. అంటే మాకు ఇదిగోండి, బోర్ వేయడం పూర్తయినాక ఇంకా మొదలు పెట్టాం అనమాట. శంకుస్థాపన కూడాను. శంకుస్థాపనకి మెట్లు ఎక్కుతున్నాను అనమాట మా బుడ్డి తల్లిని తీసుకుని. ఇదిగోండి మొదలైంది. ముహూర్తం ఉదయం 8:23 ఈలోపే మేస్త్రి వచ్చాడు అనమాట. ఇంకా కాంట్రాక్టర్ కూడా వచ్చారు. ఇంకా ఆయన దగ్గర ఉండి ఇవన్నీ కల్పిస్తున్నారనమాట. మేము పైకి వచ్చేసి ఉన్నామండి. మా చిన్నవాడిని ఎత్తుకుని, మా స్వీట్ తల్లిని ఎత్తుకుని ఉన్నాను అనమాట. కలుపుతున్నారనమాట. ముందుగా కొంచెం సిమెంట్ కలుపుతారంటండి. సిమెంట్ కలిపాక అప్పుడు మనం ఇటుకలకి పసుపు అది రాసండి అక్కడ పెట్టాలన్నమాట. అదిగా వాళ్ళు ముందుగా సిమెంట్ కలుపుతున్నారు. ఇక్కడ నేనేమో పసుపు కలుపుతున్నానండి. ముందుగా విఘ్నేశ్వరుని గౌరమ్మని చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. టాపీకి పసుపు కుంకుమ రాయమన్నారు. మొత్తం పసుపు కుంకుమ రాస్తున్నాను అనమాట. అక్కడ ఇటుకలు కూడా కడిగేసి పెట్టారండి. దానికి కూడా పసుపు కుంకుమ రాయాలంట. అన్నీ ఒక్క 10 నిమిషాల ముందే డాబా మీదకి వెళ్ళాం అనమాట. వెళ్ళండి ఇంకా అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాం. పసుపు కుంకుమ పెడుతున్నామండి. బాగా జరిగిందండి భగవంతుడి దయ వల్ల. అంతా కూడాను శంకుస్థాపన అంతా బాగా జరిగిందనమాట. అదిగోండి ఒక్కో పని అవ్వకుండా వస్తుంది. బోరోళ్ళేమో కింద హడావుడి చేస్తున్నారండి. వాళ్ళు బోర్ తీసుకుంటున్నారు, మేము పైకి వచ్చి ఇంక ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట. మొత్తం 5 ఇటుకలు పెట్టారండి. 5 ఇటుకలకి కూడా మేము అన్నీ సిద్ధం చేసేసుకున్నాము. పసుపు కుంకుమ రాశానండి. వినాయకుడిని చేసుకున్నాను, గౌరమ్మని చేసుకున్నాను. తర్వాత ఈశాన్యం మూల కడిగేసండి శుభ్రంగాను. అక్కడ కొంచెం సిమెంట్ వేయమన్నాడు ఆయన కాంట్రాక్టర్ గారు. ఇంకా సిమెంట్ వేసామన్నమాట. ఇద్దరం వేసామండి, ఆయన నేను కూడాను. ఇద్దరం వేసాం అనమాట. అలా వేసాకండి ఇంకా ఆయన ఇటుక రాళ్ళు పెట్టేశారు. వరుసనే 5 రాళ్ళు పెట్టారండి. ఒక రాయి ఇమ్మన్నారు. ఒక రాయి చేశారంటే, మీరు ఇంకా ఎలా పూజ చేసుకోవాలనుకుంటున్నారో అలా చేసుకోండి అంటే, ఇంకా సరే కదా అని మళ్ళీ కింద ఒకసారి శుభ్రం చేసండి ముగ్గు పిండితోటి. ఇంకా ముగ్గేసాను అనమాట. పద్మం వేసండి. నా పద్ధతిలో మేము ఎలాగ చేసుకుంటామో ఇంకా అలా వేసాను అనమాట అండి. నవధాన్యాలన్నీ కూడాను ఆ ఇటుకల మధ్యన వేసేయమన్నారండి పంతులు గారు.
ఈ పూజ అంతా అయ్యాక ఇంకా అట్టేద్దాంలే అని ముందుగా నేను కింద అంతా శుభ్రం చేసుకునండి ముగ్గేసుకుంటున్నాను. బాగా జరిగిందండి అంతాను. అంటే ఇప్పుడప్పుడే ఎందుకులే అనుకున్నాం కానండి, ఇంకా వేసేస్తేనే మంచిదిలే అని మళ్ళీ మొదలు పెట్టేసాం అనమాట. ఇంకా ముగ్గు కూడా వేస్తున్నానండి. మా పాప వచ్చింది లోపు తనకు కొంచెం పని అప్ చెప్పాను అనమాట. పసుపు కుంకుమ ఓపెన్ చేసి ఉంచమని. ఇంకా కుందులకు కూడా పసుపు రాసిందండి, కుంకుమ పెట్టింది. అక్షంతలు అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం అనమాట. ముందే అన్నీ రెడీ చేసుకోవడం వల్ల తొందరగానే పూర్తయిందిలేండి. ఇంకా అన్నీ అలా పెట్టేసుకున్నాం అనమాట. బోరోళ్ళు ఏమో కింద బర్రా 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 అంటుంటే మా ఇంట్లో ఉండే కుక్కలు ఉన్నాయి కదండి, సింబా పప్పి, ఇవి ఓ మరగడం అనమాట. ఇంకాసేపు వాటిని కంట్రోల్ చేసి ఇంకా అలా గజిబిజిగా అయిపోయిందండి ఆ రోజు పొద్దుట అనమాట. బోర్ కూడా అంటే ఎప్పుడో వేద్దాం అనుకున్నాం కానండి, అవ్వలేదు. ఇంకా ఎప్పుడు టైం వస్తే అప్పుడే కదండి, ఇంకా అలా అనమాట. ఇప్పుడు టైం వచ్చింది, ఇంకా ఇప్పుడు వేసేస్తాం బోర్ కూడాను. ఇంకా పడుతుందిలేండి, నీళ్లు రావాలి. సగం అయిందండి బోరు, 3 రోజులు పట్టిందనమాట. అంటే ఇప్పటికి 2 రోజులు అయింది ఇవాళకి. ఇంకొక రోజు మంగళవారం సాయంత్రానికి పూర్తవుద్దని చెప్పాడండి ఆయన. ఇంకా అప్పుడు బోరు పని పూర్తయిపోద్దండి. ఇంకా బోరు పని పూర్తి అవ్వగానే ఇంకా దసరా ఉన్నాయి కదండి, 3 రోజులు పండగలు ఉన్నాయి కదా, 3 రోజులు పండగలు కూడా అయ్యాకండి మళ్ళీ సోమవారం నుంచి పని మొదలవుద్దనమాట. ఇంకా రేపు పొద్దుటే కూడా రమ్మన్నామండి. ఎందుకంటే సోమవారం శంకుస్థాపన అయింది కదండి, ఒకరోజు అయ్యాక తెల్లారి మళ్ళీ కూడాను ఏదో ఒక పని చేయాలి కదా, వదిలేయకూడదు అలాగా. రెండో రోజు కూడా అంటారు కదండి, ద్వితీయార్థం చేయాలి తప్పకుండా అని చెప్తారు కదా. అందుకని రేపు ఒక రోజు వచ్చండి, ఇంకా కొంచెం ఏదైనా పని చేసుకుని వెళ్తారనమాట వాళ్ళు. తర్వాత సోమవారం నుంచి ఖాళీ ఉండదండి. ఇంకా మీకు ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉంటాను ఏం జరిగింది ఏంటని, వీడియో పెడతానే ఉంటానండి. అదిగో దీపారాధన చేస్తున్నాను అనమాట. గౌరమ్మని విఘ్నేశ్వరుని చేసి పక్కన పెట్టుకున్నానండి, అలంకరణ చేశాక దీపం పెట్టుకుంటున్నాను అనమాట. నాకు వచ్చిన పద్ధతిలో నేను చేసుకున్నానండి. అంటే అండి పంతులు గారిని పిలుద్దాం అనుకున్నాం కానీ కింద ఆల్రెడీ చేసేసాం కదండి, అందుకనే పంతులు గారి దగ్గర ముహూర్తం మాత్రం పెట్టించుకొచ్చాం అనమాట. ముహూర్తం మాత్రం పెట్టించుకొచ్చండి, ఆ ముహూర్తానికి అలా చేసుకున్నామండి. అనుకున్న టైంకి మేము రాయి పెట్టేసామండి, పూజ కూడా చేసేసుకున్నాం. తర్వాత మా పాపతో ఇస్తున్నారండి. తర్వాత మా పాపతో కూడా వేయించారు. ఇంకా అలా అనమాట. తర్వాత మా కోడలతో కూడా వేయించామండి. మా చిన్నోడేమో నిద్రపోతున్నాడు అనమాట, అయినా కూడా ఆడి ఓ చెయ్యాలా పెట్టించాము. మా స్వీట్ తల్లి అప్పుడుదా మెలుకుందండి, ఇది పని మొదలు పెట్టే టైంకి నిద్రపోతుంది అనమాట. మొత్తం అన్నీ కూడాను చక్కగా రాయి అంతా పెట్టేశారండి. బాగుందనిపించింది అనమాట. నవధాన్యాలన్నీ ఇటుకల మధ్యలో కూడా వేసాం అనమాట. నవధాన్యాలు వేయమని చెప్పారండి పంతులు గారు. నవధాన్యాలు, ఆవు పాలు, ఆవు పంచకం, తర్వాత పంచలోహాలు అంటండి, ఆ పంచలోహాలు కూడా వేసాం అనమాట. మొత్తం కలిపి వేసేసామండి. మొత్తం వేసేసాం అనమాట ఆవు పాలతో కలిపి. మామూలుగా అయితే కింద శంకుస్థాపన అనుకోండి, ఇంకా ఇలా అన్నీ ఉంటాయి కదా, అలాగే సేమ్ చేసామండి.
తర్వాత ఇటుకల మీద కూడా సున్నం వేయించారనమాట. ఆయన సున్నం అంటే అదేనండి, ఇటుకల మీద సిమెంట్ వేయించారు. ఆయనతోటి, నాతోటి, పిల్లలతోటి కూడా వేయించారనమాట. తర్వాత కొబ్బరికాయ కొట్టించారండి. నేను, మా వారు, మా బాబు కొట్టామన్నమాట. మా బాబు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి. వీళ్ళ సంతోషం అనిపించింది. అంటే ముందుగా తెలుస్తుందేమో అనుకుంటున్నారేమో, తెలియదండి. బయట కొనుక్కొచ్చినాయి అనమాట. మాకు తెలీదు, లోపల పువ్వు ఉన్నట్టు కూడా మాకు తెలియదండి. మా బాబు కొట్టగానే పువ్వు కనపడేవాడికి చాలా సంతోషం అనిపించిందండి కొబ్బరికాయలో. అదనమాట. అదొక శుభసూచకంగా అనిపించిందండి. అంతా మంచి జరుగుద్ది, బాగుంది అనిపించింది. అదండి పూజ చేస్తున్నాం అనమాట. హారతిస్తున్నాను కర్పూరం వెలిగించి. పరమాన్నం కూడా చేసి తీసుకొచ్చిందండి మా పాప. ఆవు పాలతోటి పరమాన్నం చేసండి, అది కూడా పెట్టాము అక్కడ. అరటిపళ్ళు ప్రసాదం అండి, తాంబూలం పెట్టండి, పరమాన్నం కూడా పెట్టాము, కొబ్బరికాయలు అలా వరుసనే పెట్టామన్నమాట. అదిగోండి వేడివేడిగా పరమాన్నం చేసి తీసుకొచ్చిందనమాట. ఇంకా అది కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టాము. అంటే నవరాత్రులు అప్పుడు మొదలు పెట్టాం కదండి, అమ్మవారికి కూడా ఇష్టం కదా, పెట్టామన్నమాట. అది చాలా బాగా జరిగిందండి. అసలు నేను అనుకోలేదు కూడా అంత బాగా జరుగుద్దని. అదనమాట. మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సరేనా? మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సబ్స్క్రైబర్లు నాకు తగ్గుతున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు మీకు ఎలా జరుగుతుంది ఏంటి వర్క్ అనేది కూడా మీకు చెప్తూ ఉంటాను. హారతిస్తున్నానండి, గంట కొట్టాను అనమాట. మా మనవరాలు గంటకు లేసిపోయిందండి. గంట కొట్టేటప్పటికి తనకేంటో భయం అనమాట. గంట కొట్టేటప్పటికి లేచి కూర్చుంది. ఇదిగోండి హారతి ఇచ్చి ఇంకా అందరికి కూడా హారతి ఇస్తున్నాను అనమాట, చూపిస్తున్నాను. హారతి తీసుకుంటున్నారండి అందరూ. మా బాబు, మా కోడలు, మా అమ్మాయి, మా వారు ఇంకా అందరికీ ఇచ్చానమాట. ఇంకా దండం పెట్టుకుంటున్నాము. ఏంటోనండి, నాకు మనసంతా సంతోషంగానే అనిపించిందండి. ఎప్పుడైతే కొబ్బరికాయలో పువ్వు వచ్చిందో ఇంకా బాగా అనిపించింది అనమాట. నాకు తెలిసినంత వరకు నా పూజ బాగానే చేసుకున్నాను అని నేను అనుకుంటున్నానండి. అది వచ్చేసరికి కొబ్బరికాయలో పువ్వు వచ్చిందని మీకు చూపిస్తున్నాను. అదే సంతోషం కదండి. అదనమాట. ఇంకన్నీ అయిపోయినాయండి. కాస్త ప్రసాదం తీసుకొచ్చింది మా పాప అందరికీను. శంకుస్థాపన చేసిన చోట కొంచెం ప్రసాదం తినాలని చెప్తారు కదా, అలా అనమాట. అందరికీ గిన్నెల్లో ప్రసాదం వేసుకొచ్చింది. మా వాళ్ళకి, మా పాపకు కూడా బొట్టు పెడుతున్నానండి.